హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్స్ ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? నేనైతే చూడటం ఇదే మొదటిసారి. అది కూడా గుంటూరులో చూశాను, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మన సమ్మర్లో అందరం వెళ్ళాము గుంటూరు. చిన్నన్నయ్య వాళ్ళు, చెల్లి, మేము. పెద్దన్నయ్య వాళ్ళు అయితే రాలేదు కుదరక. ఆ చిన్నన్నయ్య వాళ్ళ పెద్ద కొడుకు తీసుకొచ్చారు. వాడు హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. తీసుకొచ్చినప్పుడు అదే చూడటం ఫస్ట్ టైం. అసలు నేను ఇంతవరకు బయట అమ్మటం కూడా ఎక్కడ చూడలేదు. నేను మా సైడ్ అయితే విజయవాడ వెళ్తూ ఉంటాం, ఏలూరు వెళ్తూ ఉంటాం, కానీ ఎక్కడ నాకైతే కనిపించలేదు. ఇవి వాడు హైదరాబాద్ నేను తీసుకొచ్చి అప్పుడే ఫస్ట్ టైం చూడటం. నేను చాలా బాగుంటాయి ఏమోనని వాడు తేవటమే ఒకటి తీసుకుని తిన్నాను, కానీ అది అంత టేస్ట్ ఏమో నాకు నచ్చలేదు. ఇవన్నీ కోర్సు ఇచ్చేది మా చెల్లెలు కూర్చొచ్చాను. ఇది ఇవే కాస్త నేను వీడియో తీసుకుంటానంటే అలాగే పెద్దమ్మని చక్కగా చిన్ని చేతులతో చక్కగా కోసేసింది. మొత్తం కోసేసి చక్కగా చూపిస్తుంది, తీసుకో పెద్దమ్మ వీడియో అని. అలాగే ఉలవమ్మ ఒకటంటే చక్కగా అది ఒలిచి చూపిస్తుంది, అన్నీ చక్కగా ఒలిచి చూపించింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒలుతుంటే. లోన చక్కగా ముంజులాగా ఉంది తెల్లగా, కానీ అది టేస్ట్ ఏంటో మెడిసిన్ స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు నాకైతే నచ్చలేదు. అది చిన్నపిల్లలు వేసుకునే సిరప్ స్మెల్లా వస్తుంది, మెడిసిన్ స్మెల్. నాకైతే ఇది నచ్చలేదు. అలా చక్కగా అన్నీ ఒలిచి చూపిస్తుంది, తీసుకో పెద్దమ్మ నేనైతే వీడియో తీస్తున్నాను. నాకైతే ఈ ఫ్రూట్ ఏం నచ్చలేదు. అసలు ఈ ఫ్రూట్ చూడటం ఇదే ఫస్ట్ టైం. నేను అసలు నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. తిందాం చాలా బాగుంటుందేమని ఆశపడ్డాను, కానీ టేస్ట్ మాత్రం నాకైతే అది ఏం నచ్చలేదు. అది ఒలుస్తామంటే ఒక గింజ బయటకు వచ్చింది. ఏంటి గింజ ఎంత ఉందనుకున్నాం, తీరా చూస్తే ఆ గింజ అసలు ఈతకాయ అంత సైజు ఉంది ఫ్రెండ్స్. ఈతకాయలు ఎలా ఉంటాయి మాకు తెలుసుగా ఫ్రెండ్స్, పల్లెటూరులో ఆ ఈతకాయ ఎంత ఉందో సైజు గింజ. ఈ ఫ్రూట్ అయితే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్.